నల్గొండలో 2023కు వీడ్కోలు పలికి 2024కు స్వాగతం పలికేందుకు ప్రజలంతా సంసిద్ధమవుతున్నారు. మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నాం. భారీగా స్వీట్ సెంటర్ల వద్ద అదేవిధంగా బేకరీల వద్ద ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కేకులను అదేవిధంగా కూల్ డ్రింక్స్ నైట్ ముగ్గులు వేసేందుకు రంగులను సైతం ప్రజలు పెద్ద ఎత్తున కొనకపోతున్న పరిస్థితి మనం నల్గొండలో చూడొచ్చు. మనం నల్గొండ పట్టణంలోని రామగిరి చౌరస్తాలో ఉన్నాం. సాయి కేక్స్ వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున కేకులు కొనకపోవడమే కాదు, అదేవిధంగా రాత్రంతా సంబరాలు జరుపుకునేందుకు ప్రజలు అదేవిధంగా యువత ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా సంసిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఒకవేళ అంటే ఇక్కడ ప్రజలకి కేకులను అంటే కొత్త సంవత్సరంలో స్వీట్ తో అంటే కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలనే ఒక ఉద్దేశంతో పెద్ద ఎత్తున కేకులు కొనకపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వ్యాపారస్తులు కూడా అంటే ప్రజలను ఆకర్షించేందుకు వాటికి ఆఫర్లు ఏర్పాటు చేయడం, ఆఫర్లు పెట్టడం, అదేవిధంగా కేక్ కొంటే కూల్ డ్రింక్ తీసుకుంటే బిర్యానీ, ఇలా అనేక చోట్ల వెరైటీ ఆఫర్స్ తోటి ప్రజలను ఆకర్షిస్తున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, వ్యాపారం ఎట్లా సాగుతుంది న్యూ ఇయర్ సందర్భంగా? వ్యాపారం చాలా బాగుంది. ఈ రోజే కొత్తగా ప్రారంభించాం ఈ బ్రాంచ్ ని. పొద్దు నుంచి క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నది. హ్యాపీ ఫుల్. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికింది అంటే కేక్లు విపరీతంగా, కేక్లతో పాటు ఐస్ క్రీమ్ ఫ్రీ ఇస్తున్నామండి మేము. ఆఫర్స్ 1 kg కేక్ కి ఒక ½ లీటర్ ఐస్ క్రీమ్, ½ kg కేక్ ½ లీటర్ ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ కూడా ఫ్రీ ఇస్తున్నామండి. ½ లీటర్ కూల్ డ్రింక్. రేట్స్ ఎట్లున్నాయి రెగ్యులర్ తో పోల్చుకుంటే? రెగ్యులర్ కంటే తక్కువ ఉంటుందండి. మామూలు రోజుల కంటే ఈ రోజు చాలా తక్కువ ఉంటున్నాయి రేట్స్. ప్లస్ ఆఫర్ కూడా ఫ్రీగానే ఉంటున్నారు. సో ఇది అంటే కేక్స్ విపరీతంగా కొనకపోతున్న పరిస్థితి అయితే మనం నల్గొండలో చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక కేక్ కట్ చేసి దాంతో సంబరాలు జరుపుకోవడం, నోరు తీపి చేసుకోవడం, అదేవిధంగా అంటే ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ గ్యాదరింగ్ తోటి ఇలా పెద్ద ఎత్తున చేసుకుంటున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. చెప్పండి, అంటే యూత్ సెలబ్రేషన్స్ కి రెడీ అవుతున్నారు కదా, ఎట్లా చాలా ఆనందంగా ఉంది. అంటే ఎట్లా వీడుకోలు చెప్దాం అనుకుంటారు 23కి? వీడుకోలే ఉంది, దానికి ఆనందంగానే వీడుకోలు జరుపుకున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటారు రాత్రి 12 గంటలకు. అంటే టోటల్ గా ఎవరి స్థాయిలో వారు వేడుకలు జరుపుకోవడానికి సంసిద్ధత చూపిస్తున్న పరిస్థితి మనం నల్గొండలో చూస్తున్నాం. అదేవిధంగా అంటే రంగులు కూడా అంటే పెద్ద ఎత్తున రంగులు కూడా అంటే ముగ్గులు వేస్తూ రంగులు అద్దేందుకు కూడా మహిళలు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది ముగ్గుల వ్యాపారులు అంటే రంగులు అమ్మే వ్యాపారులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి ఒకసారి, ఎట్లా ఉంది వ్యాపారం, రంగుల వ్యాపారం? ఈ సంవత్సరం తక్కువనే ఉంది. ఏంటి అంటే న్యూ ఇయర్ కి ముగ్గులు వేసేందుకు రంగులు పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు జనాలు వస్తున్నారు, కానీ తక్కువనే ఉంది ఈ సంవత్సరం. పోయినసారి కంటే ఈసారి తక్కువనే ఉంది. తగ్గిందంటారు వ్యాపారం? ఎందుకంటే చెప్పలేము కానీ ఇప్పటిదాకా ఏమైనా గిరాకీ అయితే ఇప్పుడు ఏమైనా మొదలైతే చెప్పలేము. అంటే ఇంకా ఈ అర్ధరాత్రి వరకు తీసుకుంటారు, అర్ధరాత్రి దాకా తీసుకుంటారు. ఈ లోపు ఏమైనా తీసుకుంటుంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. సో అంటే టోటల్ గా మహిళలు పెద్ద ఎత్తున ఇంటి ముందర ముగ్గులు వేసుకోవడం, అదేవిధంగా కేక్స్ కూల్ డ్రింక్స్ విపరీతంగా తీసుకోవడం, వాటితో పాటు వివిధ అంటే వెరైటీగా వేడుకలు జరుపుకునేందుకు యువత సిద్ధమవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. టోటల్ గా ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు అంటే వేడుకలు జరుగుతున్న నేపథ్యం ఓవైపు అయితే పోలీసులు కూడా జాగ్రత్తలు పడాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తాం, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్న పరిస్థితి మనం నల్గొండలో చూస్తున్నాం. ఇప్పటికే ఎస్పీ అపూర్వరావుతో పాటు ట్రాఫిక్ సిఐ డానియల్ కూడా యువతకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అంటే వేడుకలు జరుపుకోండి కానీ మీ లిమిట్స్ లో ఉండాలి. అడ్డగోలుగా బైక్ రైడింగ్స్, అదేవిధంగా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వేడుకలు జరుపుకోవద్దు. ప్రతి ఒక్కరికి అంటే సంతోషపూర్వకంగానే ఈ 2023కు వీడ్కోలు పలికి 2024కు స్వాగతం పలకాలే తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా అడ్డగోలుగా వాహనాలను నడపడం, కార్లను అడ్డగోలుగా నడపడం, ఇలా ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా చర్యలు తీసుకుంటే మాత్రం అంటే ఖచ్చితంగా పోలీస్ శాఖ పరంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇది న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రం నుంచి అప్డేట్స్. కెమెరామెన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.